పాడి పంటల ఛానల్ వీక్షించే రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎల్ ఏడుకొండలు, ప్రధాన శాస్త్రవేత్త, పంటకోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల. ఈరోజు వ్యవసాయ రంగంలో ప్లాస్టిక్ వినియోగం గురించి మాట్లాడుతున్నాను. వ్యవసాయ కుంటలకి లైనింగ్ వేయటం, ఉదాహరణకి అనంతపూర్ జిల్లా లాంటి జిల్లాల్లో వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వర్షం పడినప్పుడు ఆ వర్షాన్ని నీటి కుంటల్లో మనం స్టోర్ చేసుకొని, మొక్కల సున్నితమైన దశ ఉంటుంది, ఆ టైంలో ఈ నీటిని మనం ఇవ్వగలిగితే మనం ఆ పర్టికులర్ సీజన్లో క్రాప్ని కంప్లీట్గా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. దీనికోసం ఏంటంటే, కుంటలో నీళ్లు నిల్వ ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ ప్లాస్టిక్ షీట్తో దీన్ని లైనింగ్ చేసి, ఆ లైనింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే భూమిలోకి నీరు ఇంకిపోకుండా దాదాపు 98 నుంచి 100% వరకు మనం అరికట్టవచ్చు. దీనికి ఎక్కువగా నల్ల రంగు మైక్రాన్ షీట్స్ వాడతాం, 250 మైక్రాన్ మందం గల షీట్స్ వాడతాం. సిమెంట్ లైనింగ్తో పోస్తే ఈ ప్లాస్టిక్ షీట్ లైనింగ్కు దాదాపు ఖర్చు 1/3 వంతు మాత్రమే ఉంటుంది. మనం వ్యవసాయ రంగానికి వాడే కుంటలు అయితే 3 నుంచి 5 అడుగులు లోతు తీసుకోవాలి, లేదా చేపల పెంపకానికైతే దాదాపు 12 నుంచి 15 అడుగులు కొంచెం ఎక్కువ లోతు తీసుకోవాల్సి వస్తుంది. ఇది రకరకాల షేపులో తీసుకోవచ్చు, చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం లేదా అండాకారంలో కూడా చేసుకోవచ్చు. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ, పర్యావరణానికి హాని కూడా పెద్దగా ఏముండదు. ఇప్పుడు మనం నీటిపారుదల రంగంలో ప్లాస్టిక్ వినియోగం చూసినట్లయితే బిందు సేద్యం, అలాగనే తుంపర సేద్యం. బిందు సేద్యంలో వాడే మెయిన్ పైప్స్ కానీ, లేటరల్ పైప్స్ కానీ, డ్రిప్పర్స్ కానీ ఇవన్నీ ప్లాస్టిక్ తోటే తయారు చేయబడి ఉంటాయి. బిందు సేద్యంలో మనం నీరు ఆదా అవుతుంది, వాడే ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఆదా అవుతాయి, పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, అలాగనే కలుపు నియంత్రణ కూడా బాగా అవుతుంది. అలాగనే తుంపర సేద్యంలో కూడా ఇది ఎక్కువగా ఎగుడు దిగుడు ఉన్న నెలలో మనకు తుంపర సేద్యం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థలో కూడా ప్లాస్టిక్ పైపులు వాడుతుంటాము. ఈ ప్లాస్టిక్ పైపులు ఏం చేస్తుంటే బయట ఎక్కువగా శాచురేట్ అయిన సాయిల్స్లో వాటర్ని లాగేసి డ్రైనేజ్ ద్వారా బయటికి పంపిస్తాయి. ఇది భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ. అదేవిధంగా మనం బోర్ బావుల్లో వేసే కేసింగ్ కానీ, ఫిల్టర్లు కానీ ఇవి కూడా ప్లాస్టిక్ తోటే తయారు చేయబడి ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే మాగబెట్టిన పశుగ్రాసాన్ని మనం సైలేజ్ అంటాం. ఈ సైలేజ్ని కూడా ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లే వాడతాము. ఈ విధంగా అన్ని రంగాల్లో మనం ప్లాస్టిక్స్ వాడుతున్నాం. ఇంకా ఇతర ఉపయోగాలు కూడా చూసినట్లయితే వ్యవసాయ రంగంలో డైరెక్ట్ సీడింగ్ అంటే నేరుగా వరి విత్తే పద్ధతిలో డ్రమ్ సీడర్ వాడుతుంటారు. ఈ డ్రమ్ సీడర్ కూడా కంప్లీట్గా ప్లాస్టిక్ తోటే తయారు చేయబడి ఉంటుంది. వివిధ రకాలైన సస్యరక్షణ పరికరాలను చూసినట్లయితే స్ప్రేయర్స్ కానీ, అలాగనే ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అయిన హైడ్రోపోనిక్స్ అంటే దీనికి నేల అవసరం లేదు, నేల అవసరం లేకుండానే మొక్కలను పెంచుకోవచ్చు. అది మన ప్లాస్టిక్ పైపుల్లో నీళ్లతో పాటు మనం ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి వేసి నీళ్ళలోనే మనం మొక్కలు పెంచుతాం. దీనికి ప్లాస్టిక్ అవసరము. అదేవిధంగా అక్వాకల్చర్ అంటే మన చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ వీటిల్లో కూడా వాడే పరికరాలన్నీ దాదాపు ప్లాస్టిక్ తోటే తయారు చేయబడుతుంటాయి. అలాగనే ఆహార పదార్థాలు నిల్వ ఉంచే క్రేట్స్ లేదా ట్రేస్ ఏవైనా కానీ ఆల్మోస్ట్ మొత్తం ప్లాస్టిక్ తోటే తయారు చేయబడి ఉంటాయి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది లోహం కంటే, అంతేకాకుండా అది తుప్పు పట్టదు. దానివల్ల ప్లాస్టిక్ అనేది ఎంతో ప్రాచుర్యం పొందింది వ్యవసాయంలో. ఇప్పుడు వ్యవసాయాన్ని అగ్రికల్చర్ అని ఎలా అంటారో, ప్లాస్టిక్ వినియోగం ఎంతగా పెరిగిందంటే దీనికి సపరేట్ స్టడీ ఉంది. దీన్నే మనం ప్లాస్టిక్ కల్చర్ అని కూడా అంటాం అన్నమాట. ఈ విధంగా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి వ్యవసాయంలో ప్లాస్టిక్స్ వల్ల. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్గా మారిపోయి భూమిలో కలిసిపోయి మన ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయ్యే డేంజర్ ఉంటుంది. అంటే ప్లాస్టిక్ని అదే ప్లాస్టిక్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్గా తీయకుండా పొలంలో ఉన్నట్లయితే అది మైక్రో ప్లాస్టిక్స్గా మారిపోయి భూమిలో కలిసి భూమిని కలుషితం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎంతో ఉపయోగకరమైన వానపాములు కానీ, మనకు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కానీ ఇవి తొందరగా చనిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి తొందరగా చనిపోయాయంటే మన నేలలో సారం తగ్గిందని అర్థం అన్నమాట. అదేవిధంగా నేల, నీరు కాలుష్యం అవుతుంది. నేల కాలుష్యం అయినప్పుడు నేలలో నుంచే ఈ మైక్రో ప్లాస్టిక్స్ మొక్కల్లోకి ఎంటర్ అవుతాయి. ఈ మొక్కలు తిన్న పశువుల పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ వస్తున్నాయని ఈ మధ్య పరిశోధనలో తేలింది. అందుకని మనం ప్లాస్టిక్ని వ్యవసాయంలో వాడేటప్పుడు విచ్చలవిడిగా వాడకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? అల్టిమేట్గా మనకేంటి, ఒక ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే సరిపోదు, ఆరోగ్యకరమైన సమాజాన్ని కూడా నిర్మించడం మన బాధ్యత. కాబట్టి ప్లాస్టిక్ వ్యవసాయంలో వినియోగించేటప్పుడు కొన్ని అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ని మనం కంప్లీట్గా వ్యవసాయం నుంచి తీసివేయలేం. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం ప్లాస్టిక్ని జాగ్రత్తగా ఈ సీజన్ వాడుకున్న తర్వాత, ఉదాహరణకు మల్చింగ్కి ప్లాస్టిక్ షీట్ వేస్తే సీజన్ అయిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా నేలలో కలవకుండా తీసి
పక్కన పెట్టి దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కుదిరితే వచ్చే సంవత్సరం మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు అన్నమాట. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఇది మైక్రో ప్లాస్టిక్స్గా కలిసిపోయి భూమిలో వెళ్ళిపోతుంది. ముఖ్యంగా రైతన్నలు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ప్లాస్టిక్ని చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి దాన్ని కుదిరితే రీసైక్లింగ్ చేయటం లేదా రీయూజ్ చేయటం కానీ చేయాలి. ఈ విషయంలో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగనే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇవి ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని ఏర్పరిచి ప్లాస్టిక్ని వ్యవసాయంలో తక్కువ వాడేటట్లు చేస్తున్నాయి. అవి కొన్ని ఫండింగ్ కూడా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశాయి. అదేవిధంగా మనకి అఖిల భారత సమన్వయ పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ మీద. ఇవి భారతదేశంలో ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ కల్చర్ మీద స్టడీస్ చేస్తున్నాయి. ముఖ్యంగా మనం ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన పెంచాలి. ఇందులో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారంటే ముఖ్యంగా రైతులు కానీ వ్యాపారస్తులు కానీ శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్కి మనం ప్లాస్టిక్స్ వల్ల వచ్చే కాలుష్యం గురించి తెలియజెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య బాగా పరిశోధన చేసి ఈ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ స్థానంలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ కూడా వస్తున్నాయి. ఉదాహరణకు పాలీలాక్టిక్ యాసిడ్ అనే ప్లాస్టిక్ వస్తుంది. ఇది భూమిలో తొందరగా కలిసిపోయి చివరిగా కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. సో రైతన్నలు ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకుండా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ వైపు మొగ్గు చూపుతున్నారో వాళ్ళకి ప్రభుత్వం సబ్సిడీ లాంటి ఫెసిలిటీస్ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగనే ప్లాస్టిక్ వాడకాన్ని మనం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ప్లాస్టిక్స్ వ్యవసాయ రంగంలో ఎంతో ఉపయోగపడతాయి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.